జగమెరగని సత్యం మీకు ఒకటి చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎందువల్ల ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా అమ్మకే వెళ్తుంది. దానిలో భాగంగానే మీకు ఒక నిజం చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. మనిషి తాలూకు మనుగడ ఎలాగ ఉండాలంటే, మనిషిని ఎప్పుడు కూడా నమ్మినట్టే ఉండాలి, కానీ నమ్మకూడదమ్మా. దేవుడిని ఎప్పుడు కూడా నమ్మాలి పూర్తిగా, ఖచ్చితంగా. దేవుడిని నీకు ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా కానీ నీ మనసు మాత్రం దేవుడికి అంకితమే చేసేయాలి. మనిషిని నమ్మిని బాగుపడినవాడు ఎవడో లేడు, దేవుడిని నమ్మిని చెడిపోయిన వాడు ఎవడో కూడా లేదు. ఇది కూడా జగమెరగని సత్యం. ఎందుకంటే మనిషిని నమ్మితే ఈవేళ మనిషి వేళ పెడితే పెట్టుకోరుతా, లేకపోతే సాగుకోరుతాడు. అట్లా ఉంది సమాజం. బట్ ఏంటంటే దేవుడిని నమ్మాలి పూర్తిగా. ఎందుకంటే నేను నమ్మామంటే మాత్రం మంచి చేయాలి తప్పితే చెడు అనేది ఎప్పుడు కూడా దేవుడిని నేను చేయాలని ఉద్దేశం ఉంటుంది. నరకోసకి నలరాయి కూడా బద్దలైపోతుందని పెద్దలు చెప్పిన శాస్త్రం ఉంది. ఎందుకంటే వ్యాపారం ఏదో చేసుకుని ఏదో 4 రూపాయలు ఏదో వెనకేసుకున్నట్టు ఆడికి ఏమి ఎదహకుండా కొడుకు బ్రహ్మాండంగా ఇది చేసుకున్నాడు అయితే ఆ గోసకి నలరాయి కూడా బద్దలైపోతుంది. ఏదో ఆడు కష్టపడి ఏదో చేసుకుంటున్నాడు అనుకోరు కదా. బట్ ఏంటంటే ఏదో వ్యాపారం చేశాడంటే ఆడికి ఏదో చేసాడు, అది సంపాదించేసాడు అంట. బట్ ఏంటంటే మనిషిని ఎప్పుడు కూడా నమ్మినట్టే ఉండాలమ్మ, నమ్మకూడదు. ఎందుకంటే అది చాలా ప్రమాదం. దేవుణ్ణి ఎప్పుడు కూడా పూర్తి ఖచ్చితంగా నమ్మాలా, కానీ యాక్టింగ్ చేయకూడదు. ఎందుకంటే సర్వం కూడా నీ మనసంతా కూడా ఆయనకి అంకితం చేసిస్తే మాత్రం ఆయన ఎప్పుడు కూడా భోగభాగ్యాలు సిరిసంపద అష్టాదశ పరిస్థితి మనం నేర్చుకోవాల్సింది అది ఒకటే. అదే మాత్రం మీరు అందరూ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.